హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మొదటగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్కి చెందిన ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి కష్టపడి ఇష్టంగా చదివి మీరు ఎంచుకున్న ఉపాధ్యాయుడు అనే ఒక గొప్ప శిఖర స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్గా జాబ్ అప్డేట్స్ని మీరు చూస్తూ ఉంటారు. ఈరోజు నుంచి ఏపీ టెట్ అండ్ డిఎస్సిని ఉద్దేశించుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లోని బయాలజీ కంటెంట్కి సంబంధించి 3వ తరగతి నుంచి ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరాల వరకు అన్ని బయాలజీ టాపిక్స్ని మైండ్ మేపింగ్ కాన్సెప్ట్స్తో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి మీరు ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో లైక్ అండ్ కామెంట్ చేసి తెలపగలరు. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయగలరు. మొదటగా మనం 3వ తరగతి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి అయితే సెమిస్టర్ 1 నుండి స్టార్ట్ చేద్దాం. మొదటి చాప్టర్ అయిన హ్యాపీ ఫ్యామిలీ ఆనందమైన కుటుంబం గురించి తెలుసుకుందాం. మీరు మొదటి చాప్టర్ చూసినట్లయితే ఆనందమైన కుటుంబము, ఇందులో మీరు కుటుంబం గురించి అలాగే వాటితో పాటు కుటుంబంతో పాటు పెరిగే పెంపుడు జంతువులు అలాగే పోలికలు, వృత్తి, బడి బయట పిల్లల గురించి ఈ చాప్టర్లో మీరు క్లియర్గా తెలుసుకుంటారు. మొదటగా మీరు చూసినట్లయితే కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంతమంది మానవుల సమూహాన్ని కుటుంబం అని అంటాము. అంటే ఒక కుటుంబంలో తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, చెల్లి మొదలగు సభ్యులను కలుపుకొని మనం కుటుంబం అని అంటాము. సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరినొకరు సాయం చేసుకుంటూ ప్రేమగా, రక్షణగా ఉంటారు. అయితే పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా, రక్షణగా అంటే భద్రతగా ఉంటారు. అలాగే చిన్నవారు పెద్దవారి పట్ల ప్రేమగా, మర్యాదగా మెలగాలి. ప్రతి కుటుంబంతో పాటు కొన్ని పెంపుడు జంతువులు కూడా ఉంటాయి. వాటిని మనం చూసినట్లయితే మానవులు మచ్చిక చేసుకునే జంతువులను పెంపుడు జంతువులని అంటారు. వీటిలో మనం సాధారణంగా ప్రతిరోజు చూసే కుక్క, పిల్లి, కోడి, ఆవు, గుర్రం, కుందేలు మొదలగు జంతువులు పెంపుడు జంతువులుగా చెప్పవచ్చు. అలాగే మన కుటుంబంలో కొందరు పోలికలని కలిగి ఉంటారు. ఈ పోలికలు అంటే ఒక తరం నుండి మరో తరానికి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రంగు, పొడవు మొదలగు అంశాలు సంక్రమించడం అయితే జరుగుతుంది. వీటినే మనం పోలికలుగా చెప్పుకోవచ్చు. ఈ పోలికలు ఏ ఇద్దరు కూడా ఒకే విధంగా ఉండరు. వీటిలో రంగు, ఎత్తు, బరువు ఒకే విధంగా ఉండొచ్చు, కానీ లక్షణాలు మాత్రం వేరే విధంగా ఉంటుంది. ప్రతి కుటుంబంలోని కుటుంబ సభ్యులు వివిధ వృత్తులను కలిగి ఉంటారు. వృత్తి అంటే నిర్దిష్టమైన పని పట్ల పూర్తి నైపుణ్యం కలిగి ఉండి వాటితో జీవనం సాగించే పనిని మనం వృత్తిగా చెప్పుకోవచ్చు. మనం ఈ చాప్టర్లో బుట్టలు అల్లడం, చెప్పులు కుట్టడం, క్షవరం చేయడం, ఈ చాప్టర్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉందంటే ఈ బిట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ క్షవరం చేయడం అంటే జుట్టుని కట్ చేయడం అన్నమాట. ఈ జుట్టుని కట్ చేసేవాడిని మనం మంగలిగా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో బార్బర్ అని అంటాము. తర్వాత వడ్రంగి. ఈ వడ్రంగి కలపతో చేసే మంచాలు, టేబుల్స్ లాంటి సామాగ్రిని ఈ వడ్రంగి తయారు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ది బడి బయటి పిల్లలు. ఒక కుటుంబంలో ఆర్థిక పేదరిక మరియు బడి మానేసిన పిల్లలను బడి బయటి పిల్లలుగా మనం చెప్పుకోవచ్చు. యునెస్కో ప్రకారం దాదాపు 263 మిలియన్ల మంది పిల్లలు బడి బయట ఉన్నారట. ఈ బడి బయటి పిల్లలు 61 మిలియన్ల మంది ప్రాథమిక పాఠశాల వయస్సు అంటే 5 నుండి 11 సంవత్సరాల వాళ్ళు, అలాగే 60 మిలియన్లకు దిగువగా మాధ్యమిక పాఠశాల వయస్సు అంటే 11 నుంచి 14 వయసు వరకు ఉన్నత మాధ్యమిక పాఠశాల వయస్సు, అందులో 142 మిలియన్ల మంది 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఇంతమంది పిల్లలు బడి బయటి పిల్లలు ఉన్నారంట. నెక్స్ట్ మనం చూసినట్లయితే చదువుకోవడం పిల్లల యొక్క ప్రాథమిక హక్కు. ఈ చాప్టర్లో ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ది. ఇందులో మనం చూసినట్లయితే
2022లో భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం చదువుకోవడం అనేది ప్రాథమిక హక్కుగా అయితే చేయబడింది. ఈ హక్కు ప్రకారం ప్రతి బాలురు, బాలికలు, పౌరులు ఎలిమెంటరీ స్థాయిలో ప్రాథమిక విద్యను ఓ హక్కుగా కలిగి ఉంటారు. మరియు 6 నుండి 14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలలో చేరి చదువుకునేలా చూస్తూ వారికి ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ మొదటి చాప్టర్లో ఈ చదువుకోవడం పిల్లల ప్రాథమిక హక్కు అని ఉంది కదా, ఈ బిట్టే మనకు ఈ చాప్టర్ నుంచి అతి ముఖ్యమైనది. మ్యాక్సిమం పోటీ పరీక్షల్లో ఈ బిట్స్ అయితే అడిగే ఆస్కారం అయితే ఉంది. ఇప్పటి వరకు మీరు 3rd క్లాస్ EVS ఆనందమైన కుటుంబం మొదటి చాప్టర్ గురించి మీరు పూర్తిగా అయితే తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మనం 2nd లెసన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.